హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 16వ విడతకు సంబంధించిన 2000 రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని యాక్టివ్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. దీని ద్వారా నా వీడియోలు అనేది మీరు మిస్ కాకుండా అయితే ఉంటారనమాట. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం అయితే కనుక 6000 రూపాయలు అనేది అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేస్తోంది. సో ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక అంటే వైఎస్ఆర్ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలు అయితే కనుక జమ చేస్తుంది అనమాట. అందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 7,500, కేంద్ర ప్రభుత్వం అయితే కనుక 6,000 రూపాయలు అయితే జమ చేస్తుంది. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 5,500 ఒకసారి, 2,000 రూపాయలు ఒకసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క 6,000 రూపాయలను 3 విడతల్లో అయితే జమ చేస్తోందనమాట. అందులో భాగంగానే మనకు అక్టోబర్లో 2,000, అలాగే జనవరిలోను లేదంటే ఫిబ్రవరిలోను 2,000, మళ్ళీ మనకు మేలో 2,000, ఈ రకంగా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనకు 15 విడతలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేసింది. అంటే దాదాపుగా 30,000 రూపాయల వరకు అయితే కనుక రైతులకు జమ చేసింది. ఇక 16వ విడతకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక జనవరిలోనే విడుదల చేయాల్సి ఉండేది. సో దానికి సంబంధించి ఇంకా మళ్ళీ మనకు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కాబట్టి ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఈ ఫిబ్రవరి 21వ తేదీ అంటే ఫిబ్రవరి 3వ వారంలో మనకు డబ్బులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో ఫిబ్రవరి 21 కానీ ఆ తేదీ తర్వాత కానీ రైతులకు సంబంధించి ఆ యొక్క 2,000 రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో రైతులకు ఈ డబ్బులు అనేది రావాలంటే తప్పకుండా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది అయితే కనుక కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే కనుక జమ అవుతే అవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్.